కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం పద్మానగర్లోని ఇందిరా గార్డెన్లో నిర్వహించిన ప్రీ ప్రైమరీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యా సంస్థల్లోని మానేరు సిబిఎస్ఈ హాక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ ప్లే స్కూల్, మానేరు స్మార్ట్ కిడ్స్, సాయి మానేరు కిడ్స్ ప్లే స్కూల్లోని యూకేజీ విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తూ కాన్వకేషన్ పట్టాలను అందించారు. అంతకుముందు ఈ వేడుకలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రముఖ పిల్లల వైద్యులు వేణుకుమార్లు జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశలోని అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండే విధంగా మానేరు విద్యా సంస్థల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థులు డిగ్రీ ఆ పై స్థాయిలో చేసుకునే కార్యక్రమాన్ని యూకేజీ దశలోని విద్యార్థులకు చేస్తున్నట్లుగా తెలియజేశారు. మానేరు విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలతో విద్యాభ్యాసం జరుగుతుందన్నారు. పిల్లల వైద్యులు వేణుకుమార్ పిల్లలకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. అనంతరం 2024-25 సంవత్సరానికి గాను నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు వారు బహుమతులను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు, ఫ్యాషన్ షో తదితర కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి కేక్ ను కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తూ ఉన్నాము. ఇక స్కూలింగ్ అంటే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ మూడు భాగాలుగా విభజించబడుతుంది. అయితే ఇందులో ప్రీ ప్రైమరీ విద్య యూకేజీతో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన సందర్భంగా యూకేజీ పిల్లలకు కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తూ దీన్ని ఒక గ్రాడ్యుయేషన్ డేగా నిర్వహిస్తూ పిల్లల లోపల ఒక ఎంథ్యూజియాజం, ఒక శ్రద్ధ, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తూ వాళ్లకు ఒక మంచి ప్రోగ్రాం పెట్టి వాళ్ళచే ఒక మంచి యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఈ సెలబ్రేషన్ మేము ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఉంటాము. దీనివల్ల పిల్లలకు ఒక ఇంట్రెస్ట్, ఒక ఎంథ్యూజియాజం క్రియేట్ అవ్వడమే కాకుండా పేరెంట్స్ కూడా ఇందులో ఎంతో అద్భుతంగా పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ పిల్లల కృత్యాలు, తర్వాత వాళ్ళు తీసుకునే సర్టిఫికేటు, ఇప్పుడు కేవలం ప్రీ ప్రైమరీ లెవెల్నే ఈ కన్వకేషన్ తీసుకోవడం అనేది జనరల్గా ఈ కన్వకేషన్ సర్టిఫికేటు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత లేదా మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ చేసిన తర్వాత కాన్వకేషన్స్ ఇస్తారు. అదే మాదిరిగా చిన్నపిల్లలు కూడా ఇచ్చినట్టయితే కనుక వాళ్లకు ఒక రకమైనటువంటి ఫీలింగ్, నేను ఒక గ్రాడ్యుయేట్ అయినా, నేను ఒక ఎదిగినాను, నేను నర్సరీ నుండి యూకేజీ పాస్ అయినాను, అంటే యూకేజీ ప్రీ ప్రైమరీలో నేను పెద్ద క్లాసు యూకేజీ, నేను యూకేజీ క్రాస్ అయినాను, నేను ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాను, నేను ఇంకా పెరుగుతూ ఉన్నాను, నేను గ్రో అవుతా ఉన్నాను, అటువంటి అభిప్రాయం కలిగి పిల్లలకు ఒకటువంటి ఒక దృష్టిన ఒక మంచి ఫ్యూచర్, ఒక గ్రోత్కు ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంగా ఈ చక్కటి ప్రోగ్రాం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఉంటాము. దీనికి నిజంగా మా టీచర్స్ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు కూడా చక్కగా పార్టిసిపేట్ అయినారు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా డాక్టర్ వేణుకుమార్ గారు పెడియాట్రిషియన్ వచ్చినారు. మరి వీరిని పిలిచే ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే ప్రీ ప్రైమరీ పిల్లల్ని వాళ్ళ పిల్లలకు హైజీన్ గురించి, మంచి న్యూట్రిషన్ గురించి, మంచి అలవాట్ల గురించి తల్లిదండ్రులకు వారు చక్కగా వివరించి చెప్పడం జరిగింది. అయితే ఆ ఉద్దేశం వారికి పెడియాట్రిషియన్ తీసుకురావాల్సిన ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లల్ని ఒక మంచి పద్ధతిలో ఒక మంచి ఆహారం ఇస్తూ హైజీనిక్గా ఎట్లా పోషణ చేయాలనే ఉద్దేశంగా వారు చక్కగా చెప్పారు. పేరెంట్స్ కూడా చక్కగా విన్నారు. చాలా ఆనందం అనిపించింది. ఏదైతే ప్రోగ్రాం చేసిందో ఒక దానికి చక్కటి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంగానే ఆ డాక్టర్ గారిని వివరడం జరిగింది. వారు ఆ కాన్సెప్ట్ ఇచ్చి రావడం, చెప్పడం